ఏం పేరేనా? ముద్దసాని ప్రవీణ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము భూపాలపల్లి నుండి వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు చిలకలగుట్ట దగ్గర కనిపిస్తారు మేడారం అమ్మవారు గద్దెలు ఎక్కడ ఉన్నాయి కదా, చిలకలగుట్ట కనుక వచ్చారు మీరు? అంటే అమ్మవారు ఇక్కడ ముందు కొండపైన ఉన్నారని చెప్తారు, భక్తులు నమ్ముతున్నారు కాబట్టి అక్కడ పైన ఈ నీళ్లు కూడా ఇక్కడ వచ్చే వాటర్ కూడా పైన కొండ మీద నుండి అమ్మవారి పాదాల దగ్గర నుండి వస్తాయని చెప్తున్నారు. ఈ నీళ్లు తాగడం వల్ల చాలా మందికి ఆరోగ్యంగా ఉంటారు అని మంచిగా ఉంటారు అని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా అదే నమ్మకం మీద ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కి ఇక్కడ వాటర్ తీసుకుందామని వచ్చినామండి. అంటే గతంలో ఎప్పుడైనా తీసుకెళ్ళారు ఇట్లా? లేదు, నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడము. ఎప్పుడు వచ్చినా మేడారం అక్కడ వరకే వస్తున్నా, కానీ ఈసారి మాత్రమే ఇక్కడికి వచ్చినా. ఇక్కడ చిలకల గట్టు దగ్గర ఉంటది అంటే చూద్దామని వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ వాటర్ ఎట్లా వస్తాయి అని చెప్పి. దాన్ని బట్టి నేను కూడా ఒక కొండ నుంచి వాటర్ రావడం ఎక్కడ మనకు అనిపించదు సహజంగా. ఇట్లా చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా బాగుందండి. ఇట్లాంటి కొన్ని ఏంటంటే ఇప్పుడు కొండల్లో ఉన్న నీళ్లు అన్ని ఎక్కడెక్కడ మంచి లవణాలు కానీ మంచి మినరల్స్ కావాల్సిన ఔషధ గుణాలతో వచ్చే వాటర్ ఇవి. మీరు భక్తి పరంగా చూసినా లేదంటే ఎలా చూసినా కూడా సైన్స్ పరంగా చూసినా ఈ వాటర్ తాగడం కూడా చాలా మంచిది అందరికి. అది అమ్మవారు అట్లా క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు భగవంతుని మనం నమ్మి ఎప్పటి నుండో ఇట్లా వస్తున్నాం కాబట్టి మన ఎవరైతే మన సైన్స్ ని బట్టి నమ్మే వాళ్ళైనా దేవుని నమ్మే వాళ్ళకైనా ఇది మంచిదే. ఇది ఇట్లాంటి వాటర్ తాగడం కూడా మంచిదే. అమ్మవారి మీద నమ్మకం ఉంచి వస్తే ఇంకా చాలా మంచిది. అందరికి కోరుకున్న మొక్కులు నెరవేరితే అన్ని జరుగుతాయి, అనుకునే అన్ని జరుగుతాయి. అందరికీ కూడా బాగుండాలని మీ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ఏంటన్నా నీళ్ళు తాగుతాను? కొండ నుంచి వచ్చే నీళ్ళు తాగుతాను? ఈ కొండ నుంచి వచ్చే నీళ్ళు కాదు, అమ్మవారి పాదాల కాడికి వచ్చే వాటర్ ఇది. ఎవరు అమ్మవారు అంటే? అమ్మవారి సమ్మక్క అమ్మవారి పాదాల కాడికి వచ్చే వాటర్ ఇది. చెట్ల వేర్లకి వెళ్ళి వస్తాయి కనుక ఆరోగ్యాలకు బాగుంటుంది చెప్తుంటారు, అందుకే మేము కూడా వచ్చి తాగుతాం. ఇప్పుడు ఇది కొండ నుంచి వస్తట్లేదు, అంత ఫేక్, అదేదో బోర్ వాటర్ కావచ్చు, అక్కడి నుంచి ఏదైనా ఉండొచ్చు, వాగు వాటర్ కావచ్చు అని కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు. మధ్యలో ఎప్పుడైనా కట్ కావచ్చు, 24 hours వస్తూనే ఉంటాయి. 1 year మొత్తం కంటిన్యూ వస్తూనే ఉంటాయి. బోర్ వాటర్ అయితే ఎందుకు వస్తాయి? రావు కదా. సో తాగి ఇవ్వండి, తాగితే ఆరోగ్యాలకు బాగుంటాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను జనగాం నుంచి వచ్చాను. ఇప్పుడు ఇంతమంది తాగారు వాటర్ అమ్మ చిలకలగుట్ట? 25 years నుంచి వస్తూనే ఉంటాం, కంటిన్యూ వస్తాం. మాకు బాగా అనిపించేది, వస్తుంటే తాగుతున్నాం. వాటర్ తాగితే ఏమనిపిస్తుంది? ఆరోగ్యం మంచిగా ఉంటాయి అంట, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. మంచిగా ఉంటుంది. ఏం పేరు? సుధాకర్. ఎక్కడి నుంచి వచ్చారు? నర్సంపేట ఖానాపురం నుంచి వచ్చిన. ఏంటి చిలకలగుట్ట దగ్గర జలధార చూస్తున్నారు కదా, ఈ జలధార చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ జలధార ఉన్నట్టు మీకు ఎట్లా తెలిసింది? అమ్మ గుట్ట మీద వెలిసినాడే వచ్చింది జలధారం. వాటరు తాగాలనిపిస్తుంది. చెప్పమ్మా, ఏం పేరు? నా పేరు సుధా. నేను ఖానాపురం నుంచి వచ్చాను, ఖానాపురం మండలం. మేము అమ్మవారి దగ్గరికి ప్రతి ఏటా వస్తాము. అమ్మవారు వెలిసిన నాడే జలధార వచ్చింది అక్కడి నుంచి. అమ్మవారి పాదాల కింద నుంచి వస్తుంది. పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు అవుతారు, కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళకు తగ్గుతుంది, ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే తగ్గుతాయి. ఆ జలధార 24 గంటలు వస్తుంది. ఈ జలధారలో మహత్యం ఏం లేదు, ఇది సహజంగా వచ్చేది. వర్షాకాలం వర్షాలు కుడుతుంటే జలధార వస్తుంది తప్ప ఇలా ఏం లేదు అని చెప్తాడు. బిడ్డ, తల్లి వెలిసిన నాటి నుంచి ఇప్పటి వరకు జలధార 24 గంటలు వస్తూనే ఉన్నది. ఈ వాటర్ మీరు ఎప్పుడైనా తాగారా? మీకు ఏమైనా మంచి జరిగిన సందర్భాలు ఉన్నాయా? మాకు మంచి జరిగిన రోజులు ఉన్నాయి. నా కొడుకు 12 నెలలకు గర్భంలో నుంచి జన్మించిండు. 12 నెలలకు 12 సంవత్సరాలకు నడిచిండు. మేము వేములవాడకు పోయి గుండంలో స్నానం చేపించి వచ్చినాక తల్లి కలలో కనబడి జంపన్న వాగులో స్నానం చేపి నీ కొడుక్కి పుళ్ళు తగ్గుతాయి అని చెప్పింది. అగో ఆ పర్సన్ ఆయన. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ స్నానం చేపించి జంపన్న వాగులో ఇక్కడ తీసుకొచ్చి ఈ జలధార రాపించినాక పుండ్లు తగ్గినాయి. అంటే అమ్మవారి మహత్యం ఉంది తప్పకుండా. ఇక్కడికి వచ్చే మేడారం వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తారు? మేడారం వచ్చే భక్తులకి ఆరోగ్య సమస్యలు ఉన్నా, పిల్లలు లేకున్నా, లేదు ఇంకేమన్నా మనకు కోరుకున్నవి కావాలన్నా ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని మనం అవి 3 పెరికిళ్ళ నీళ్లు తాగితే మనకు మంచి జరుగుతుంది. Mama,
ఏం పేరు మీ పేరు? ముద్దసాని సుమలత. మేము భూపాలపల్లి నుంచి వచ్చాము. మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాము, కానీ ఈ చిలకల గుట్టకు రావడం ఇదే ఫస్ట్ టైం మేము. అయితే ఇక్కడ వాటర్ పైన అమ్మవారి పాదాల దగ్గర నుంచి కిందికి వస్తాయని ఇక్కడ చెప్పారు. మేము ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఇవి తాగడం వల్ల కూడా ఆరోగ్యాలు, మన అందరికి మంచి ఆరోగ్యం, మంచి మనసు కూడా ప్రశాంతత అన్ని ఏర్పడతాయని ఇక్కడ చెప్తున్నారు. కొన్ని వాటర్ లో కూడా మన వాటర్ కన్నా ఇవి చాలా ఇంకా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. వాటర్ కొంచెం టేస్ట్ ఎలా ఉంది అసలు? కొంచెం మురికిగా ఉన్నాయా, తేటగా ఉన్నాయా, ఎట్లా ఉంది? స్వీట్ గా ఉన్నాయి వాటర్. మన నార్మల్ వాటర్ కంపేర్ చేస్తే ఈ వాటర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కొన్ని ఔషధ గుణాలు కూడా ఇలా ఉంటాయి అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు తెలిసిన వాళ్ళు. ఇక్కడికి మేము రావడం ఇదే, ఇట్లా తాగడం ఫస్ట్ టైం కూడా. మా పిల్లలు కూడా తాగారు, బాగున్నాయని వాళ్ళు కూడా చెప్పారు. ఈ జలధారను సందర్శించడం ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? మేము చాలా థ్రిల్లింగ్ అనిపించింది. పైనుంచి ఆ వాటర్ రావడం అంతా అవి అన్ని డిఫరెంట్ గా అనిపించడం ఈ వాటర్ తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. ఏం పేరన్నా? తిరుమల రెడ్డి సిద్దిపేట నుంచి వచ్చిన. ఏంటి ఇప్పుడు మేడారం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి గద్దెల దగ్గరకు వెళ్లకుండా ఇక్కడ చిలకల గుట్టకి ఎందుకు వస్తావు? అమ్మవారి దర్శనం చేసుకున్నా కూడా చిలకల గుట్ట దగ్గర ఇక్కడే తల్లి అదృశ్యం, ఇక్కడే కుంకుమరిలాగా మారి అది ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిన ఇంతవరకు కూడా అది తల్లి దైవత్వం అని చెప్పి నమ్ముతారు కదా. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంతవరకు సైంటిఫిక్ గా కూడా ఏ ప్రూఫ్ లేదు. తల్లి ఉన్నదని నిజ స్వరూపం కాబట్టి చూసిపోదాం, దర్శనం చేసుకున్నాం. ఇక్కడ కూడా వాటర్ చల్లుకుంటే మంచి జరుగుతుంది అంటారు కాబట్టి వచ్చి చూసిపోదామని వచ్చినాం, మన దర్శనం చేసుకున్నామని. అంటే నిజంగా నమ్ముతారా? ఇట్లా కొండ నుంచి సైంటిఫిక్ గానే ప్రూవ్ అయింది అన్నది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంతవరకు కూడా ఏ సైంటిస్ట్ కూడా కనుక్కోలే కదా. సైంటిఫిక్ గానే ప్రూవ్ అయింది కాబట్టి దైవత్వం ఉన్నది, ఇంకా తల్లి నిజంగా తల్లి దైవం ఉన్నది అని చెప్పి నమ్మడానికి ఇది. ఆ తల్లి ఉన్నదని నిజ స్వరూపమే ఇది. మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ జలధార ఉన్నది? మేము ఇప్పుడు గత 10 సార్ల నుంచి వస్తూనే ఉన్నాం, ఒక 20 సంవత్సరాల నుంచి. చిన్నప్పటి నుంచి కూడా వస్తూనే ఉన్నాం. వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి తల్లిని దర్శనం చేసుకొని వాటర్ నెత్తి మీద చల్లుకున్నా కూడా సగం పాపాలు పోతాయి అని చెప్పేసి, పాపాలు పోతాయని నమ్ముతారు భక్తులు. అదే నమ్మకం మీద ఇప్పటివరకు కూడా ప్రజలందరూ వస్తుంటారు. సమ్మక్క జాతరకు 40 సంవత్సరాల నుంచి వస్తాను. ఈ వాటర్ ఏంటంటే చిలకల గట్టు అని, సర్వరోగ నివారణ అని, అన్ని రోగాలకు మంచిదంట. అప్పటి నుంచి వస్తున్నాం, తాగుతున్నాం, స్నానం కూడా చేస్తున్నాం, తల్లి దర్శనం చేసుకుంటాను, పోతాను. మంచిగానే అనిపిస్తాను. ఇప్పుడు నేను 40 ఏళ్ళ నుంచి వస్తాను. వాటర్ బాగున్నాయి, తాగినాం, మేము కూడా తాగినాము, స్నానం చేసినాం. కొండల నుంచి లోపల నుంచి వస్తాయి కదా, చెట్ల నుంచి అవన్నీ మూలికలు కదా, వాటి ద్వారా మనకి ఏ రోగాలున్నా దురదలు అవేవి ఉన్నా కూడా పోతాయి. ఎలర్జీ ఏది ఉన్నా కూడా మంచిగా ఉంది. అబ్బో అమ్మవారు అంటే బాగా పవర్ఫుల్. మేము కుకట్పల్లి నుంచి వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తారా? లేదు, ఫస్ట్ టైం వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ విశిష్టత ఏమున్నది? మేడారంలో ఇక్కడ చిలకలగట్ట దగ్గర ఈ వాటర్ ఎందుకు తీసుకెళ్తారు మీరు? ఏమో అందరు చాలా మంది తీసుకెళ్తున్నారు కదా, అందుకే మంచివి దేవత దగ్గర పైనుంచి వస్తాయని చెప్పారు, అందుకే తీసుకున్నాం. మేము కూడా చూద్దామని. ఇవి తాగితే ఏమన్నా మంచి అని చెప్పారా? మీకు ఎట్లా తెలిసింది? అంటే ఏం తాగాలి, ఆరోగ్యంగా ఉంటారు, మంచి ఏమన్నా ఉన్నా ఇదైతుంది అని చెప్పిండ్రు, అందుకే తీసుకున్నాం. మేడారం దర్శనం ఎట్లయింది? మీరు దర్శనం చేసుకున్నారా? ఇంకా లేదు, ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడ వచ్చి తీసుకొని వాటర్ తీసుకొని అక్కడికి వెళ్తాం. వచ్చే ముందు ఏర్పాటు ఎట్లున్నాయి? అసలు ఏర్పాట్లు చాలా బాగున్నాయి, అసలు కన్నుల విందుగా ఉన్నాయి, మంచిగా చాలా బాగున్నాయి.